ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు ధీరజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథరాజం శ్రీ మాస్టర్ గారి బోధామృతం. దీన్ని రచించిన వారు శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు. ఈ గ్రంథరాజమంతా శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి నుంచి పొందిన బోధల సమాహారం. ఈనాటి ఈ భాగంలో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారిని మొట్టమొదట కలిసిన రోజు జరిగిన సంఘటనలు ఇప్పుడు ఈ విధంగా మనం వివరించుకుందాం. శ్రీ పెసల సుబ్రహ్మణ్య సారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారితో మొదటి పరిచయం వారికి ఎలా కలిగిందో మనకి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆ పరిచయం వల్ల వారు మృగంగా ఉన్న మనిషి మనిషిగా మారారని, మృగంలాగా ఉన్న అతను మనిషిగా మారారని, అది కేవలం ఆ మహనీయమూర్తి శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ వల్ల జరిగిందని మనకి ఈ విధంగా తెలియజేస్తున్నారు. 1966లో వీరికి వివాహమైంది. కలుపూరులో బిఈడి సైన్స్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆటలు, భార్యతో కాలక్షేపం, క్లాసులో చిలక పలుకులు పలకడం, ఇదే వారి ప్రపంచం. అంతా పశుప్రాయమైన జీవితంగా ఉండేది అని తెలియజేస్తున్నారు. వీరి నివాసం ఉంటున్న ఇంటికి 40 గజాల దూరంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వేప చెట్టు కింద విడిది చేసి ఉన్నారు. గ్రామస్తులు గుంపులుగా స్వామివారిని దర్శించి వెళ్తూ ఉన్నారు. వీరి పక్కింటి వారు ఆహ్వానించినా కూడా వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దర్శనార్థం వెళ్ళలేదు. వీరు అంటారు, కామాంధునికి కళ్ళు కనబడవు అంటే ఇదే కాబోలని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని అంటారు. తర్వాత వీరికి కలుపూరు నుంచి కలిచేడికి బదిలీ అయింది. ఒక అమ్మాయి, అబ్బాయి కలిగారు. అయినా వీరి జీవన విధానంలో మార్పు లేదు. తర్వాత వీరు విద్యానంద స్వామి వారి ఉపన్యాసం విన్నారు. ఒకసారి విద్యానంద స్వామి వారి ఉపన్యాసం విన్న తర్వాత భగవద్గీత చదివారు. అర్థం కాలేదు. అది మొదలు వీరి ఇష్టదైవమైన శ్రీకృష్ణునికి ఆరాధిస్తూ శ్లోకాలు, అష్టోత్తరం చేస్తూ ఉండేవారు. కానీ తృప్తి, శాంతి లేదు. తిండి, ఆటలు, శ్రీలోలత్వం, క్లాసులో పాఠాలు, ఎన్నాళ్ళైనా జీవితం ఇంతేనా అని అనిపించేది. కానీ దాని నుంచి బయటపడడం ఎలాగో వీరికి తెలిసేది కాదు. తర్వాత డిసెంబర్ 1975లో పూజ్యశ్రీ మాస్టర్ గారిని కలిశారు. అప్పటి నుంచి వీరి జీవితమే మారిపోయింది. ఆ మరుసటి రోజు నుంచి ఆటలు మానేశారు. ఆహారం తగ్గిపోయింది, నిద్ర తగ్గిపోయింది. ఆదివారం వస్తే విద్యానగర్లో శ్రీ మాస్టర్ గారిని దర్శించాలని ఒకటే ఆరాటం. పశుతుల్యమైన జీవన విధానం నుంచి ఆనంద మార్గంలోకి వీరు అడుగు పెట్టారు. మాస్టర్ గారిని ఎలా కలిశారో వీరు మనకిప్పుడు తెలియజేస్తున్నారు. మాస్టర్ గారితో వీరి పరిచయము చాలా చిత్రంగా జరిగింది. వీరి దగ్గర 10th క్లాస్ వరకు చదువుకొని తర్వాత మాస్టర్ గారి దగ్గర బిఎస్సి చదివిన ఒక విద్యార్థి, అతని పేరు అచ్చి రమణయ్య గారు, వారు మాటల సందర్భంలో వీరికి చెప్పారు, మాస్టర్ గారిని కలవండి అని. అంటే భరద్వాజ మాస్టర్ గారి గొప్పతనం ఏమిటి, షేక్స్పియర్ గురించి ఆయన ఏం చెప్తాడని ఇతను సుబ్రహ్మణ్యం సార్ అతన్ని అడిగారు. అప్పుడు అతను ఇలా చెప్పాడనమాట, అచ్చిరమణ, వారిని గురించి నేను చెప్పలేను సార్, మీరే కలిసి అతన్ని మాట్లాడండి, తెలుస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత అలా మాట్లాడిన తర్వాత 3వ రోజే వారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కలిచేడు వస్తున్నారు అని చెప్పాడు అతను. అప్పుడు ఇతను సుబ్రహ్మణ్య సార్ ఇలా అన్నారు, నేను మర్చిపోతాను, నీవే వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పారు. సరే అని వెళ్ళారు. 3వ రోజు సాయంకాలం శ్రీరామ మందిరం దగ్గరికి వీరు, ఈ మిత్రుడు టీవీ శేషగిరిరావు గారు వెళ్ళారు. అదే సమయంలో మాస్టర్ గారి దగ్గరికి, అంటే ఇప్పుడు మాస్టర్ గారు కలిచేడు వస్తారని చెప్పారు కదా, ఆ వేదిక దగ్గరికి వీరు శేషగిరిరావు గారు వెళ్ళారు. ఆ సమయంలో మాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించడం, మాస్టర్ గారు రావడం జరిగింది. మాస్టర్ గారు గురు మధ్య స్థితం విశ్వం అనే ప్రార్థనా శ్లోకం చదివి ఒక్క నిమిషం ఆగి ఇలా అన్నారు, ఎంత చిత్రమో చూడండి అని అన్నారు. అని తన ప్రసంగం మొదలు పెట్టారు. వెంటనే సభాస్థలి అంతా నిశ్శబ్దం అయిపోయింది. వారు ఇలా ప్రసంగించారు, ఇక్కడ ఫ్యాను, మైకు, లైటు అన్ని పనిచేస్తున్నాయి, అక్కడ పిండి మిల్లు, ఆ పక్క గుడ్డల మెషిన్ కూడా పనిచేస్తున్నాయి. ఎందువల్ల అంటే కరెంట్ వలన కదా. కరెంట్ ఎలా పుడుతుందో తెలుసా,
నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ప్రవాహాన్ని ఆపుతారు. కరెంట్ వస్తుంది అంతే. అది ఎలా సాధ్యం అని అనుకోవద్దు. డ్యాముకు ముందు ఒక పెద్ద ఫ్యాన్ ఉంటుంది. దాని ఇరుసుకి మ్యాగ్నెట్ తగిలిస్తారు. దాని చుట్టూ రాగి తీగల చుట్ట ఉంటుంది. డ్యాములో నీరు ఫ్యాన్ పై పడే ఏర్పాటు ఉంటుంది. అందువల్ల ఫ్యాన్ తిరుగుతుంది. కనుక మ్యాగ్నెట్ తిరుగుతుంది. ఈ రాగి తీగల చుట్టలోంచి కరెంట్ పుడుతుంది. ఇదే మన సైకిల్ డైనమాలో కూడా జరిగేది అని మాస్టర్ గారు చెప్పారు. ఇదే విధంగా మన ఆలోచన ప్రవాహాన్ని ఆపగలిగినట్లయితే ఈ కరెంటు కంటే మహత్తరమైన కరెంటు మనలో పుడుతుంది. దానితో మనం చనిపోయిన వాళ్ళను కూడా బ్రతికించవచ్చు. కానీ ఈ కరెంట్ అలాంటి మహత్తర కార్యాలు చెయ్యలేదు. మనలో పుట్టిన కరెంట్ వల్ల చనిపోయిన వాళ్ళని బ్రతికించవచ్చు. కానీ ఈ డ్యాము ఈ ఇది పెట్టి ఈ ఏర్పాటు వల్ల మాత్రం ఆ వచ్చిన కరెంట్ వల్ల మాత్రం ఈ మహత్తర కార్యాలు జరగవు అని చెప్పారు. తర్వాత వారు ఇంకా ఈ విధంగా చెప్పారు. మీ గ్రామానికి వచ్చే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా ఆలోచన ప్రవాహాన్ని ఆపిన మహనీయుడే. వీరే కాదు, వాకాడులో యజ్ఞం చేయించే శ్రీ నారాయణ మహారాజ్, శ్రీ రమణ మహర్షి, షిరిడి సాయి, రామకృష్ణ పరమహంస, తాజుద్దీన్ బాబా, శ్రీ రంగన్న బాబు గారు, పూండి స్వామి వారు, ఇలా ఎందరో మహనీయులు ఉన్నారు. వాకాడులో యజ్ఞం చేయించే నారాయణ మహారాజ్ గారికి అయితే ఆటలు వారు వచ్చినప్పుడు వారికి ఆట పట్టించాలని కొందరు తొంటరి కాలేజీ విద్యార్థులు వచ్చారు. వారు మాట్లాడక ముందే వారంతకు ముందు చేసిన తొంటరి పనులన్నీ ఏకరో పెట్టి వారి నోరు మోయించారు అని మాస్టర్ గారు చెప్పారు. అంతటితో వారు వెళ్ళిపోయారు. ఆ తొంటరి మోక. మాస్టర్ గారు ఇంకా చెప్పారు, మీకు ఇవన్నీ కావాలంటే వారిని వచ్చి చూడండి. అక్కడ వచ్చి ఇలాంటి మహనీయుల్లో అగ్రగణ్యులు, ఇలాంటి మహత్తర కార్యాలు మహత్తర చేసే అగ్రగణ్యులు వాళ్ళ అగ్రగణ్యులు శ్రీ షిరిడి సాయినాథులు వారని చెప్పి సాయి లీలామృతం గురించి కొంత సంక్షిప్తంగా అందరికీ చెప్పారు. తర్వాత వారు ఇంకా ఇలా చెప్పారు మాస్టర్ గారు, ఎవరైనా మాట్లాడాలంటే కళ్యాణ్ రామ్ మైకాగండ్ దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చని చెప్పి వేదిక దిగి వెళ్ళిపోయారు. అదే విధంగా వీరు కళ్యాణ్ రామ్ గండి దగ్గరికి వెళ్ళేసరికి మాస్టర్ గారు అక్కడ ఆఫీస్ రూమ్ గదిలో కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతున్నారు. అక్కడ సుబ్బరామయ్య సార్ కూడా వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులంతా స్టూడెంట్స్ అంతా ఆ విద్యార్థులంతా సుబ్బరామయ్య సార్ స్టూడెంట్సే కదా, వీరిని చూస్తూ అయ్యవారు మాస్టర్ గారిని ఏమైనా అడుగుతారు అంటూ అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు ఏమైనా అడగండి అంటూ మాస్టర్ గారు వీరిని అడిగారు. ఇక తప్పుకోలేక మాస్టర్ గారిని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఈ విధంగా ఉంది. సార్, ఇందు గలందులేడని సందేహంబు వలదు అన్నట్లు ఈ విశ్వమంతా భగవంతుడే కదా, మరి మన వేలు మనం కొరుక్కు తినం కదా, మరి అరటిపండు కూడా భగవంతుడే కదా, దాన్ని వారికి అర్పించడం ఏమిటి, వారు తినడం ఏమిటి అని అడిగారు ఇక్రాలు భరద్వాజ్ మాస్టర్ గారిని సుబ్బరామయ్య సార్. మాస్టర్ గారు వారు ఎన్నో విధాలు చెప్పారు, కానీ వీరికి సంతృప్తి కలగలేదు. కొంతసేపు విద్యార్థులతో మాట్లాడి మరలా సుబ్బరామయ్య సార్ని చూస్తే ఇలా అన్నారు, మీ ప్రశ్న ఏమైంది అని అడిగారు. వారు అలా 4 సార్లు అడిగినా సుబ్బరామయ్య సార్కి సంతృప్తికరంగా సమాధానం దొరకలేదు. అప్పటికే రాత్రి 1 గంటకు పైగానే అయింది. ఇక అప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు, ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు, రేపు ఉదయం 8 గంటలకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు ఈ ప్రాంతమందలి సిద్ధలయ్య కొండకు వెళ్తాము, వచ్చేవారు నాతో రావచ్చు అని చెప్పి అందరినీ పంపేశారు. తెల్లవారు అదే విధంగా వీరందరూ అక్కడికి వెళ్ళేసరికి మాస్టర్ గారు ప్రయాణమై కూర్చున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది